ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రియమ్మా, నువ్వు చెప్పిన పని చేసినావు, పోయి వస్తాం. రుక్మిణి ఆగు. నాకు అర్జెంటుగా బజ్జీలు తినాలనుంది, చేసి వెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే. చెప్పిన కదా ప్రియమ్మా, బయటికి పోవాలని. కుదరదు, బజ్జీలు చేసే వెళ్ళు. ఎందుకు కుదరదే? ఏంది నువ్వు చేసే పని? ఇందాక ఆ పని చేసి వెళ్ళమంటే పాపం గంగ కూడా చేసిందే, ఇప్పుడు మళ్ళీ బజ్జీలంటావేందే? ఏందే నీ కథ అసలు? అమ్మా, ఈ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. బరాబర్ కలగ చేసుకుంటా. నువ్వు పని చెప్పినావు, రుక్మిణి చేసింది, ఇక పోతది గంతే. అది కాదమ్మా. నువ్వు చెప్పేడిది లేదు, నేను వినేడిది లేదు. రుక్మిణి, నువ్వు పో. డాక్టర్ రావాలి. వెంకటరత్నం, నీ గురించి నీ కూతురు గురించి చెప్పాలి. నాన్న, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. హలో నాన్న, రుక్మిణి గంగా హాస్పిటల్ కి బయలుదేరారు. వాళ్ళని ఆపడం నా వల్ల కాలేదు. అక్కడంతా ఓకే కదా? మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో గదే జరిగింది. ఏమంటున్నావు నాన్న? ఇందాక నీకు ఫోన్ చేసినప్పుడు మా అక్కని చంపాలని చూసిందే కాక పుణ్యం ఉంటుందని మాట్లాడుతున్నావా? మిమ్మల్ని విడిచిపెట్టే సమస్య లేదు. జరిగింది మొత్తం మీ అల్లుడికి చెప్పే తీరతా. నీ అంత చూస్తా. ఇంకేం చేయలేం. ఆ ధనుంజయ్ గాడు అల్లుడు ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి బయటికి రాగానే మన గురించి చెప్పేస్తా అని లోపలే ఉన్నాడు. ఇంకంతా అయిపోయింది బిడ్డ. నిజం తెలిస్తే శివ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో. బజ్జీల కోసం ఎందుకే అంత డీల పడిపోయి కూసున్నావు? పోనీ నేను చేయనా? నీకు నీ బజ్జీలకి ఒక దండం. పో లోపలికి. ఆ అరువుడేందే, ఏదో కొంపలు మురిగినట్టు? కొంపలే మునిగాయి చాలా, ఇక పో. ఎప్పుడు ఊళ్ళో వాళ్ల కొంపలు మునగాలని చూస్తే అప్పుడప్పుడు మనవి కూడా మునుగుతాయి. నీకు దండం పెడతాం, లోపలికి పో. చేసే పనులన్నీ చేసి గిప్పుడు బాధపడితే ఏం లాభం? అమ్మో, అల్లుడేంటి సరంజామా మోసుకుని వస్తున్నాడు? అల్లుడు, నువ్వేనా? ఎప్పుడు చక్కగా చేతిలో మందు బాటిల్తో కనపడేవాడివి, ఇలా చేతిలో మందు బదులు చేతికర్రలు మోసుకుంటూ రావడం ఏంటి అల్లుడు? కర్మ మావయ్య, సమ్టైమ్స్ హ్యాపెన్స్. అంతే, యాక్సిడెంట్ చేశాం కదా, అనుభవిస్తున్నాను. ఏం చేస్తాం? అయినా మరీ ఇన్ని మందులు తీసుకొచ్చావేంటి అల్లుడు? నువ్వు పిలిచిన డాక్టరే కాదు మావయ్య ఇవన్నీ రాసింది. అసలు ఈ రేంజ్లో మందులు రాశాడంటే ఆ పిల్ల పరిస్థితి మరి ఆ రేంజ్లో సీరియస్గా ఉందా? నాకేం అర్థం కావడం లేదు మావయ్య. అమ్మో నొప్పి, అయ్యో నొప్పి. ఎంతో భవిష్యత్తున్నదాన్ని ఆఖరికి గిట్లా అవిటి దాన్ని చేసేసిండమ్మో.
వచ్చావా అర్జున్ బాబు? చూసినావా నా పరిస్థితి ఏడు దాకా తీసుకొచ్చినావో? ఈడ పని బంద్ చేసి కనీసం బయటనన్నా ఏదో పని చేసుకుందామని అనుకుంటే ఇప్పుడు నా బతుక్కి గా అవకాశం కూడా లేకుండా పాయే. అయ్యో, నా వల్ల మీకు ఎంత ఇబ్బంది అయితే మాత్రం గిట్లా నా కాళ్ళు ఎరగొట్టి మంచాన పడేటట్టు చేస్తారా? ఒక పేద ఆడపిల్లనన్నా జాలి కూడా లేకుండా కారుతోని గుద్దేసి నాకు బతుకు తెరవే లేకుండా చేస్తారా? ఇప్పుడు నా కాళ్ళ మీద నేను ఎట్లా నిలబడాలి? అంటే ఇక జీవితాంతం గీ కట్ట పట్టుకునే బతుకమంటున్నావా? గందుకు తీసుకొచ్చినావా? ఇది డాక్టరే రాశారు. ఏంది? ఇది డాక్టరే రాసిచ్చిండా? అంటే ఇక నా కాలు ఎప్పటికీ మంచిగా కాదు అని ఆయన కూడా నిర్ధారణ చేసేసిండా? ఇక అయిపోయింది, మొత్తం అయిపోయింది. కాలు మంచిగా అవుతుందన్నా గంతు గింతు ఆశ కూడా గా చేతి కట్టతోనే కాట్లే కలిసిపోయింది. అంతా ఒడిసిపోయింది. భగవంతుడా, నువ్వు నా బతుకుని ఆగం చేసేసినావు. ఏ కావేరి, కాపుతావా? నువ్వు కాదు, నీ వల్ల నేను కదా పెయిన్ అనుభవిస్తుంది. అయినా నేను చేసిన అంత చిన్న యాక్సిడెంట్కి నేనేదో 100 స్పీడ్లో వచ్చి నేను గుద్దేసినట్టు ఈ రేంజ్లో నీకు డ్యామేజ్ అవడం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు నీ కాలు విరిగిందంటేనే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మకండ్రి సారు, నమ్మకండ్రి. నేనేమన్నా నమ్మమని మీ అంట పడుతున్నానా? బతిమలాడుతున్నానా? అయినా నేనేమైనా మీ ఇంటికి తీసుకురమ్మని చెప్పానా? ఆడనే ఏడును వదిలేసి పొమ్మంటిని కదా. ఇప్పటికైనా ఏడుదేం లేదు, నన్ను ఇడిసేయండ్రి. ఇంకా మహిళా మండలి అర్థతోని నేను ఫోన్ చేసి మాట్లాడుకుంటా. మీతో నాకేంది పంచాయితీ? ఓకే, ఫోన్ ఇది, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కావేరి ఆగు, ఎందుకు అలా ఆవేశపడతావు? ఇప్పుడు నేను ఏమన్నానని? అనాల్సిందంతా అనేసి మళ్ళీ ఏమంటున్నా అని అంటుండ్రా? లేదబ్బా, నాతోని కాదు. నేనుగా అక్కకి ఫోన్ చేసి చెప్పేస్తా. ఏ కావేరి, ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. మళ్ళీ వాళ్ళు దిగారంటే నా పరువు మొత్తం తీసేసేదాకా ఊరుకోరు. సరే, నువ్వు పంచే. నీ ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అంతా నేను భరిస్తాను. డాక్టర్ గారు చూశారు కాబట్టి నువ్వు బాగయ్యే వరకు డబ్బులు ఖర్చులకు తీసుకొని మీ ఇంట్లో ఉండు. మా ఇంట్లో ఎట్లనయ్యా ఉండాలా? ఇంటికాడ మా అమ్మ గిట్లా ఎవ్వరూ లేరు. నేను గిట్లా మంచం పట్టుంటే ఆడ నన్ను చూసేటవాళ్ళు ఎవరయ్యా? సరే, అక్కడెవరూ లేరు అంటున్నావు కదా, అయితే ఆ ఉండేదేదో ఇక్కడే ఉండు.